నమస్తే. తమిళనాడులో లాకప్ డెత్ విషయం ఈరోజు తీర్పు కూడా కోర్టు తీర్పును కూడా మదురై కోర్టు తీర్పు కూడా దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారినటువంటి తీర్పు. 9 మంది ఎవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళకు మరణశిక్ష విధించడం కోర్టు తీర్పునిచ్చింది. కానీ వాళ్ళకు మరణశిక్ష విధించడానికి గల కారణం అసలు ఎట్లా సాక్ష్యాలు దొరికినాయి అనే ట్విస్ట్ ఇప్పుడు ఇంకా ఇది పెద్ద సంచలనంగా మారినటువంటి పరిస్థితి. ఎవరు సాక్ష్యం చెప్పారు అసలు? ఇప్పుడు 9 మంది పోలీసోళ్ళని అరెస్ట్ చేయాలన్నా, కోర్టు తీర్పు ఇయ్యాలన్నా, వాళ్ళకి శిక్ష వేయాలన్నా, చట్టపరమైనటువంటి శిక్ష ఎలాంటిది విధించాలన్నా కూడా కోర్టులో ఫైనల్ కావాల్సినటువంటి అంశం. మరి కోర్టులో వీళ్ళకి సాక్ష్యం చెప్పింది ఎవరు? ఎవరైతే శాంతాకులం ఆ పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళి వాళ్ళు అరెస్ట్ అయినటువంటి ఘటన, ఎవరైతే ఈ 9 మంది పోలీసులు ఇద్దరు తండ్రి కొడుకులని లాకప్ డెత్ కావడానికి గల కారణమైనటువంటి వీళ్ళు 9 మంది ఎవరైతే ఉన్నారో ఆ 9 మందికి శిక్ష పడడానికి గల సాక్ష్యం ఎవరు చెప్పుండొచ్చు అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇది ఒక పెద్ద చర్చగా మారింది. ఇప్పుడు అదే విషయాలు మనం చెప్పబోతున్నాం. మానవత్వం నిజంగా బతికే ఉన్నది. సేమ్ వృత్తిలో ఉన్నా కూడా అందరు కలిసి ఒకే వృత్తి చేస్తున్నప్పటికి కూడా మనం అనుకుంటా ఉంటాం పోలీసు వాళ్ళు నమ్మరాదు, కొంచెం వాళ్ళు మన దగ్గరనే ఇన్ఫర్మేషన్ తీసుకుపోతుంటారు, మనకు సపోర్ట్గా ఉండరు. మన బంధువులైనా ఎవరైనా సరే పోలీసు వాళ్ళు కొంత మనకు ఉన్నట్టుగా ఉండి మనతో ఉన్నట్టే ఉండి సో మనతో అన్ని విషయాలు తీసుకుంటారు. వాళ్ళు వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకుంటుంటారు. అందులో రిలేషన్ అని ఇంకా దాన్ని ఏం చూడరు. వాళ్ళ విధి నిర్వహణలో భాగంగా వాళ్ళు చేస్తుంటారు అని చెప్పేసి చాలామంది కూడా అంటుంటాం. మనకు తెలిసినటువంటి విషయమే అది. సో ఇప్పుడు ఈ తమిళనాడు ఘటనలో ఏదైతే ఆ 9 మందికి మరణశిక్ష ఈరోజు పడ్డదని చెప్పేసి దేశం మొత్తం కూడా అరే మంచిగా జరిగిందని చెప్పేసి అనుకుంటున్నటువంటి ఈ తరుణంలో మరి వాళ్ళకు 9 మందికి శిక్ష పడడానికి గల కారణము ఎవరైతే సాక్ష్యం చెప్పిరో ఆ సాక్ష్యం చెప్పినటువంటి వ్యక్తి ఎవరు ఇప్పుడు మీ ముందులో పెట్టే ప్రయత్నం చేస్తా. సిస్టమ్ కంటే మనస్సాక్షి గొప్పదని నిరూపించినటువంటి ఒక మహిళా హెడ్ కానిస్టేబుల్. సిస్టమ్ కంటే, వృత్తి కంటే, చేస్తున్న పని కంటే మానవత్వం గొప్పదని చెప్పేసి ఆమె పేర్కొన్నారు. దానికి ఉదాహరణ ఆమె చేసినటువంటి పనే ఈరోజు పెద్ద ఉదాహరణ. ఏం చెప్తున్నది ఆమె? సిస్టమ్ కంటే మనస్సాక్షి గొప్పదని నిరూపించిన మహిళా హెడ్ కానిస్టేబుల్ రేవతి. సతాన్కులం లాకప్ డెత్ కేసు దేశాన్ని కుదిపేసిన ఘటన. కానీ ఆ నిజం బయటికి రావడానికి కారణమైన పేరు ఒక్కటే, రేవతి. ఘటన తర్వాత స్టేషన్లోని పరిస్థితి ఒక్కటే జరిగినది. బయటికి రాకూడదు, సాక్ష్యాలు తుడిచివేయాలని, కథ మార్చాలి, ఒత్తిడి పెంచాలి. ఇలాంటి సమయంలో చాలామంది సైలెంట్గా ఉంటారు. కానీ వాస్తవానికి చూడండి, సేమ్ వృత్తిలో పనిచేస్తూ ఒకే దగ్గర పనిచేస్తూ వాళ్ళందరూ కూడా ఒకే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నప్పటికీ ఆ లాకప్ డెత్ జరిగినటువంటి సమయంలో ఈ రేవతి అనే హెడ్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఆ మహిళ ఆమె ధైర్యానికి వాస్తవానికి హ్యాట్సప్ చేయొచ్చు. ఎందుకంటే అందరూ ఒకే వృత్తిలో ఉండి కూడా వీళ్ళు చేసింది తప్పు అని చెప్పేసి ఈరోజు న్యాయస్థానం ముందుకొచ్చి ఒప్పుకున్న చూడండి, తను సాక్ష్యం చెప్పింది చూడండి. అసలు ఎంత ధైర్యం ఉండాలి, ఎంత గట్స్ ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి అసలు. వాస్తవానికి ఈరోజు మన చుట్టుపక్కల ఏదైనా జరిగినా కూడా కనీసం పోలీసు వాళ్ళకి చెప్పడానికి కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి. కానీ ఆమె జాబ్ చేసుకుంటూ సేమ్ వృత్తిలో ఉండి ఒక హెడ్ కానిస్టేబుల్ అయ్యి ఉండి వీళ్ళు చేసింది తప్పు ఈ 9 మంది అని చెప్పేసి ఇలా న్యాయస్థానం ముందర నిలబడి వీళ్ళిద్దరు తండ్రి కొడుకులకు న్యాయం చేయడం కోసం ఆమె చెప్పినటువంటి మాట ఈరోజు ఒక సంచలన మార్పు, ఒక సంచలన తీర్పుకు దారి తీసినటువంటి పరిస్థితి. ఎస్, ఆమె చెప్పకపోయి ఉంటే, నిజాలు బయటపడకపోతే, ఒకవేళ వీళ్ళకు కనుక మళ్ళీ కోర్టులో కూడా వీళ్ళు నిజంగానే ఏం చేయలేదని వస్తే ఈరోజు పరిస్థితి ఎట్లుంటుండే. కానీ ఆమె చెప్పడం వల్ల ఈరోజు ఇక్కడ దాకా వచ్చింది. అయితే కానీ రేవతి మాత్రం ఆ మార్గం ఎంచుకోలేదు. ఎలాంటి మార్గం ఎంచుకోలేదు? మేమందరం ఒకే డిపార్ట్మెంటు, నేనెందుకు చెప్పాలి, నాకేం అవసరం అని చెప్పేసి అట్లాంటి మార్గం రేవతి ఎంచుకోలేదట. ఆమెకి
ఇది కూడా డ్యూటీ మాత్రమే కాదు, తన కళ్ళ ముందే జరిగిన దారుణానికి న్యాయం చేయాల్సిన బాధ్యత. మెజిస్ట్రేట్ ముందు ఆమె చెప్పిన ప్రతి మాట కేసు దిశనే మార్చేసింది. మెజిస్ట్రేట్లో ఆమె చెప్పినటువంటి ప్రతి మాట కేసు మొత్తం దిశనే మార్చి పారేసిందట. మరి అంత భయంకరం ఉన్నట్టున్నాయి ఆ మాటలు. ఆమె చెప్పేటటువంటి ఎవిడెన్స్ చూస్తే అంత భయంకరంగా ఉన్నటువంటి మాటలు. మమ్మల్ని కుదిపేసింది అని చెప్పేసి వాళ్ళు జడ్జు, అక్కడ ఉన్నటువంటి అడ్వకేట్లు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ఈ కేసు విషయాలు వింటుంటే మా మనసులు, మేము బాధపడ్డం, అసలు కుదిపేసినే మమ్మల్ని ఈ వార్త వింటే అని చెప్పేసి వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. అయితే ప్రతి మాట కేసు దిశనే మార్చేసింది. శుభ్రం చేసిన స్టేషన్లో కూడా గోడల మూలల్లో టేబుళ్ళ కింద మిగిలిన రక్తపు మరకలను గుర్తించి చూపింది. బా, ఎంత గ్రేట్ అసలు చూడండి. అక్కడ తండ్రి కొడుకులను వీళ్ళు కొట్టి 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 మొత్తం కూడా రక్తం అంతా ఏర్లై పారితే అక్కడ తూర్చేసినాక కూడా టేబుళ్ళ కింద మిగిలిపోయినటువంటి రక్తపు మరకలతోనే ఆమె గుర్తించి అది ఇవాళ వాళ్ళకి ఎవిడెన్స్గా మారినటువంటి పరిస్థితి చూపించింది. ఆ చూపించడం వల్ల ఈరోజు అది పెద్ద సాక్ష్యంగా మారినటువంటి పరిస్థితి. అయితే అదే రక్తపు చుక్కలు నేరాన్ని నిరూపించాయి. ఆ రక్తపు చుక్కలే ఈరోజు వాళ్ళు నేరం చేశారు. తండ్రి కొడుకులు ఇద్దరు చనిపోవడానికి గల కారణము వాళ్ళు చేసింది నిజమే, లాకప్ డెత్ చనిపోయారు, వీళ్ళు చేసింది హత్య అని నిరూపణ కాబడింది అని అంటే ఆ రక్తపు చుక్కలు ఉన్నటువంటి ఎవిడెన్స్తోనే ఈరోజు వాళ్ళకు శిక్ష పడిందని చెప్పొచ్చు. అయితే సీసీటీవీ లేకపోయినా తన జ్ఞాపకాలతో సంఘటనల టైంలను స్పష్టంగా వివరించింది. ఎంత గొప్ప విషయం తెలుసా ఇది. సీసీటీవీలు ఉంటే ఏ క్షణాన ఏ టైంలో ఏం జరిగింది, ఏ వారం అనేది తెలుస్తుంది, ఏ సమయం అనేది తెలుస్తుంది, ఎన్ని నిమిషాలు ఎన్ని సెకండ్లు అనేది తెలుస్తుంది. సీసీటీవీ లేకపోయినా ఆమె మైండ్లో ఉన్నటువంటి తిరుగుతున్నది, అప్పుడు జరిగినటువంటి సంఘటనలు మొత్తం తిరుగుతుంది ఆమె మైండ్లో, మొత్తం గుర్తుంచుకున్నది. ఆమె మైండ్లో ఉన్నది ప్రతిది కూడా ప్రతి ప్లేస్లో ఏమేమి జరిగిందో మొత్తం చూపించిందంట ఎవిడెన్స్. అంటే సీసీ కెమెరా కంటే తక్కువేం కాదన్నట్టు ఈ లెక్కలు చూస్తే. తన జ్ఞాపకాలతో సంఘటనల టైం లైన్లను స్పష్టంగా వివరించింది. అదే వ్యవస్థలో ఉండి అదే వ్యవస్థకు వ్యతిరేకంగా నిజం చెప్పడం ఒక సాహసమే. నిజంగానే అదే వృత్తిలో ఉండి అదే వ్యవస్థలో ఉండి తోటి ఉద్యోగులు అని చెప్పేసి వాళ్ళకి అన్యాయం చేయొద్దు కదా అని కొంతమంది లోపల లోపాయకారికంగా ఏదో ఒకటి చేసుకొని వాళ్ళు కాంప్రమైజ్ అయిపోతారు. కానీ ఇక్కడ రేవతి అట్లా చేయలే. ఒక నిజమైన మానవతా దృక్పథంతో నిజంగానే మనం ఒక మనిషికి సాటి మనిషికి మనం అన్యాయం జరుగుతున్నప్పుడు నా కండ్ల ముందు జరిగింది, నేను ఎందుకు ఊకోవాలి, నేను చెప్పాలి, నిజం చెప్పాలి, సమాజానికి నిజం తెలియాలని చెప్పేసి ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం నిజంగా పెద్ద సాహసం ఇది. ఇక తర్వాత ఆమెకు ఎన్ని ఇబ్బందులు ఉంటాయి అనేది అవన్నీ ఏం ఆలోచించలే. చెప్పనైతే చెప్పింది, సమాజం ముందల వాళ్ళని దోషిగా చూపించింది, వాళ్ళకు శిక్ష పడేలాగా చేసింది. అయితే కానీ అదే చాలామందికి సాధ్యం కాదు. ఈ సాహసము చాలామందికి సాధ్యం కాదు. రేవతి చేసినటువంటి సాహసము చాలామందికి సాధ్యం కానిది. ఇది సాతానుకూలం కేసులో న్యాయం జరగడానికి కారణాలు చాలానే ఉండొచ్చు, కానీ నిజం బయటికి రావడానికి కారణమైన పేరు ఒక్కటే, రేవతి. ఈ కథలో హీరోలు చనిపోయారు, కానీ నిజాన్ని బ్రతికించిన పేరు ఒక్కటే, రేవతి గారు. హ్యాట్సప్ హెడ్ కానిస్టేబుల్ రేవతి గారు. నిజంగానే వాస్తవానికి హ్యాట్సప్. అసలు ఎంత గొప్పనైన మాట, అసలు ఎంత గొప్ప. ఆమె చేసినటువంటి పని ఇంతో అంతో కాదు, చాలా గొప్పది అసలు. వాస్తవానికి మనందరికీ తెలిసిందే, చూస్తున్న వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించండి. ఎక్కడైనా ఏ సందర్భమైనా మనకి ఎలాంటి ఆపద వచ్చినా కూడా, ఎక్కడికైనా పోయినా కూడా, అక్కడ మనం కేసు పెట్టినా కూడా రిటర్న్ మన మీదకే కొన్ని సందర్భాల్లో మన మీదకే ఉల్టా అయ్యే పరిస్థితులు ఉంటాయి. కొన్ని సందర్భాలలో అక్కడ మనకు ఎంత తెలిసిన వాళ్ళు ఉన్నా న్యాయం జరగదు కొన్నిసార్లు. వాస్తవమే, అందరికి తెలిసిన విషయం ఇది. అనేక సమస్యలతో మనం పోలీస్ స్టేషన్లకు పోయినప్పుడు మనకు ఎదురు దెబ్బలు జరుగుతుంటాయి. ఒక్కసారి మనం అది ఆలోచించుకుంటే, ఇప్పుడు రేవతిని మనం ఇందులో నిజంగానే ఒక్కసారి మనం దగ్గర పెట్టి చూస్తే, రేవతి చేసినటువంటి పనిని
మనకు జరుగుతున్నటువంటి బయట జరుగుతున్నటువంటి నిజాలను ఒక్కసారి కనుక దగ్గర కంపేర్ చేసి చూస్తే మనకు ఆన్సర్ దొరికిపోతుంది. అసలు ఎంత సాహసం చెప్పండి, ఇది మామూలు సాహసమా? 9 మందికి ఒకవేళ ఈ నిజం బయటికి వస్తే ఖచ్చితంగా వీళ్ళకు ఉరిశిక్ష పడుతుందని చెప్పి తెలిసినా కూడా ఆమె ధైర్యం, అంటే తర్వాత నన్ను ఏదైనా చేయొచ్చు, ఏమైనా జరగచ్చు, ఇలాంటి నాకు థ్రెటన్స్ అయితే ఉంటాయి, బట్ నేను దానికి భయపడితే ఈరోజు ఇట్లాంటి లాకప్ డెత్తులు అనేకం జరుగుతుంటాయి, నేను ఎందుకు ఉండి కూడా నా కళ్ళ ముందర చూసి కూడా నేను ఎందుకు అని చెప్పేసి అనుకున్నట్టుంది ఆమె. మరి అంత డేర్ చేసి చెప్పడం అంటే మామూలు మాట కాదు అది. మనం పోతుడే ఏమన్నా చిన్న చిన్న సంఘటనలు జరుగుతూనే మనం చెప్పమంటే చెప్పలేం. కానీ ఆమె చెప్పింది చూడండి ఎట్లా, నేను చూసిన ఉత్తనే అని కాదు, విత్ ఎవిడెన్స్, టైమ్ లైన్, ఏ సంఘటన ఏ సందర్భంలో జరిగింది, ఎక్కడెక్కడ జరిగింది అనేది మొత్తం చూపించిందట. ఆ సాతాన్కులం పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి ఘటన, లాకప్ డెత్ ఎట్లా జరిగిందో మొత్తం చూపించిందట. అసలు హ్యాట్సప్ నిజంగా రేవతి గారు, హెడ్ కానిస్టేబుల్, మామూలు సాహసం కాదు. మీలాంటి వాళ్ళు ప్రతి డిపార్ట్మెంట్లో ఉంటే అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈరోజు బాజాప్తిగా దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా నమ్మకంగా బతికేటటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే మామూలు సాహసం కాదు మీరు చేసింది. మీ కుటుంబం మీకు వచ్చే థ్రెటన్స్ ఎట్లుంటే పక్కన పెట్టి మీరు కేవలం వాళ్ళ కోసం ఒక పెద్ద పోరాటం చేశారనే చెప్పొచ్చు ఒక రకంగా చెప్పాలంటే. సో మరి ఇట్లాంటి రేవతిలు ఎంతోమంది ఈ దేశంలో, రేవతి లాంటి ఎంతోమంది ఉండాలని చెప్పి అట్లాంటి ధైర్యాలు చేయాలి, అట్లాంటి సాహసోపేతమైనటువంటి పనులు చేయాలా, ఎందుకంటే అప్పుడే ఒక నమ్మకం వస్తుంది. కాబట్టి మరొక్కసారి ఈ 9 మందికి మరణశిక్ష పడడానికి గల కారణం ఆ సాక్ష్యాలు బయటపెట్టినటువంటి ధైర్యవంతురాలు హెడ్ కానిస్టేబుల్ రేవతి గారికి మరొక్కసారి హ్యాట్సప్ చెప్తూ, ఇట్లాంటి వాళ్ళను నిజంగా ఈ దేశంలో చాలామంది అనేక వ్యవస్థల్లో పనిచేస్తున్నారు, కానీ ఎక్కడేం జరిగినా కూడా మాకెందుకులే, మా చేయికి మట్ట అంటొద్దులే అనుకున్న ఈ సందర్భంలో, ఈ కాలంలో ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారని చెప్పేసి మనం నిజంగా చెప్పాలంటే గర్వపడేటటువంటి పని చేసింది రేవతి గారు. ఇది అక్కడ జరిగినటువంటి ఘటన సాతాంకులంలో ఏం జరిగిందని చెప్పేసి 2020లో జరిగితే 6 సంవత్సరాల తర్వాత ఆ కేసును బయటికి తీసుకొచ్చి 6 సంవత్సరాల తర్వాత వాళ్ళకు శిక్ష పడ్డది. మళ్ళొకటి గుర్తు చేస్తున్నా, ఎక్కడ ఏం జరిగినా వెంటనే న్యాయం జరగకపోవచ్చు బాధితులకు, ఎవరికైనా సరే ఈ దేశంలో ఎక్కడైనా ప్రపంచంలో ఏదైనా. ఒకటి మాత్రం నిజం, సత్యంని ఎవ్వడు ఆపలేడు, ఎవడు దాచలేడు. సత్యం ఎప్పుడైనా దాగబడదు, దాచినా కూడా అది బద్దలు కొట్టుకొని బయటకు వస్తుంది. కొద్దిగా టైం పడుతుంది, కొన్ని రోజులు టైం పట్టవచ్చు, కొన్ని సంవత్సరాలు టైం పట్టవచ్చు, కొన్ని 10 సంవత్సరాలు, 5 సంవత్సరాల, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల. కానీ సత్యం అనేది ఎప్పటికైనా బద్దలు కొట్టుకొని బయటకు వస్తుంది. అదే లాస్ట్ తీర్పుని ఇవ్వబోతుంది. సత్యం తెలిసినప్పుడు మాత్రం నువ్వు అసత్యాన్ని ఎంత దాచిపెట్టినా ఏదో ఒక రోజు ఫైనల్గా సత్యం అనేది బయటకు వస్తుంది. ఆ సత్యం అనేది బయటకు వచ్చినప్పుడు ఎవరెవరు ఏం చేస్తున్నారు అనే ప్రతి విషయం బయటకు వచ్చినప్పుడు అప్పుడు మనం ఏం చేయలేం, ఏం తప్పించుకోలేం. దానికి నిదర్శనమే ఈ తమిళనాడులో సాతాంకులంలో జరిగినటువంటి పోలీస్ స్టేషన్ ఘటన, రేవతి గారు బయటపెట్టినటువంటి ఎవిడెన్స్. ఇది మరి వాళ్ళ వీడియో చూస్తూనే ఉండండి ప్రజావాహిని తెలంగాణ. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.